వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 11th మార్చ్ 2024 ఎడిటోరియల్స్ చూద్దాము. మీరు ఏ కరెంట్ అఫైర్స్ అయినా చూడండి, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ మ్యాక్సిమము ఇప్పుడు నేను చేసిన ఎడిటోరియల్లో 90% కవర్ అయిపోతున్నాయి. 90 కాదు, 99% కవర్ అవుతున్నాయి. మనం ఎడిటోరియల్స్ చదివితే దాని మీద మనకు వ్యాస్ట్ నాలెడ్జ్ ఉంటుంది. కావాలంటే ఒకసారి మీరు ఒక 2-3 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఇవి ఎడిటోరియల్స్ ఫాలో అయ్యి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ చేయండి. 100% ఇవే ఉంటాయి మ్యాక్సిమము. అదేవిధంగా మీ మిత్రులు ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ ఎడిటోరియల్స్ గురించి, ఈ ఛానల్ గురించి షేర్ చేయండి. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూద్దాము. విత్తం లేక పురపాలిక పడక, అంటే విత్తం లేక బడ్జెట్ లేక పురపాలిక అనేది పడక అనేది ఇచ్చారు. బ్రిటిష్ హయాంలో దేశంలోని గ్రామాల ఆర్థిక స్వయం ప్రతిపత్తి ధ్వంసమైంది. స్వాతంత్రం అనంతరం పారిశ్రామీకరణ ఊపందుకోవడం, పెరుగుతున్న జనాభాకు పల్లెలు ఉపాధి కల్పించలేకపోవడం వల్ల పట్టణాలకు వలసలు కొనసాగుతున్నాయి. జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించడం పురపాలికకు సవాలుగా మారింది. పట్టణ నగర నాగరికతను చిహ్నాలు. భారతదేశము ఎప్పటి నుంచో పట్టణ నాగరికతను ప్రసిద్ధి చెందింది. క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాల క్రితము సింధు నది పరివాహక ప్రాంతంలో వెల్లువిరిసిన నాగరికత నగర నాగరికతే. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారంగా 1960లో దేశంలోని పట్టణ జనాభా 17.32%. 2022 నాటికి అది 35.87%కి పెరిగింది. 2035 సరికి పట్టణ వాసులు మొత్తము జనాభాలో 43.2%, అంటే సుమారుగా 67.5% కోట్లు చేరుకున్నారన్నది ఐక్యరాజ్య సమితి అంచనా. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు లేకపోవడం వల్ల నగరాల నరక కూపాలుగా మారుతున్నాయి. పట్టణ వాసులు గృహవసతి, రవాణా సదుపాయాలు, తాగునీటి సౌకర్యం కల్పించడము, పారిశుద్ధ్యము, మురికివాడల నిర్వహణ, పేదరిక నిర్మూలన ప్రభుత్వాలకు పెనుభారంగా మారుతున్నాయి. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా భారతీయ పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన కోసము వచ్చే 15 సంవత్సరాల్లో $840 బిలియన్, సుమారుగా రూ. 70 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమని 2022లో ప్రపంచ బ్యాంకు నివేదించింది. మరి ప్రభుత్వాల పురపాలికలు ఆ స్థాయిలో పెట్టుబడులు పెట్టగలుగుతాయా? వాటి ఆదాయ వనరులేమిటి? పెట్టుబడులను సమకూర్చే మార్గాలేమిటి? ఈ ప్రశ్నలు కీలకంగా మారాయి. అవసరాలు బారెడు, ఆదాయం మూరెడు. దేశంలో ఎప్పటి నుంచో పురపాలికలు ఉన్నాయి. అయితే వాటి వ్యయము, వాటి స్వయం పాలన, విధులు, నిధులు తదితర అంశాలకు సంబంధించి 74వ సవరణ ద్వారా రాజ్యాంగంలో మొత్తము 18 అధికరణలు 243 నుంచి 243 జడ్జి వరకు, అంటే పురపాలికలు ఎక్కడి నుంచి ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ అనేది మన రాజ్యాంగంలో ఇవ్వడం అనేది జరిగింది. ఇది ఇంపార్టెంట్. చేర్చారు. రాష్ట్ర ప్రభుత్వ పురపాలికలకు చట్టబద్ధంగా అధికారాలను బదిలీ చేయడానికి 12వ షెడ్యూల్ ఏర్పాటు చేశారు. అందులో పట్టణ ప్రణాళిక, భూ వినియోగాన్ని నియంత్రించడము, వంతెనలు, రహదారులు, నీటి సరఫరా, పారిశుద్ధ్యం వంటి అంశాలను ప్రస్తావించారు. అయితే మున్సిపాలిటీలను బదిలీ చేసిన అంశాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటున్నాయి. పురపాలికలను పన్నులు, పన్నేతర ఆదాయము, కేంద్ర ఆర్థిక సంఘం ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే గ్రాంట్లు, రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నుల్లో వాటాతో పాటు ప్రభుత్వ పథకాలు అమలు కోసము వచ్చే నిధుల వంటి మార్గాల్లో ఆదాయము సమకూరుతుంది. పన్నుల విషయంలో ఆస్తి పన్ను, వస్తువులపైన విధించే నగర ప్రవేశ పన్ను, ఆక్ట్రాయిక్ ప్రకటనలు, ఖాళీ స్థలాలపై వసూలు చేసే పన్ను కీలకంగా ఇతరితర రూపాల్లో పురపాలికలు ఆదాయము సమకూరుస్తున్నప్పటికీ అవసరాలతో పోలిస్తే అది ఏమాత్రము సరిపడడం లేదు. మున్సిపాలిటీలకు రకరకాల మార్గాల ద్వారా చేరుతున్న ఆదాయము చాలా తక్కువగానే ఉంటున్నది. రిజర్వ్ బ్యాంకు పేర్కొన్నది. భారత్లో మున్సిపాలిటీలు ఆదాయ వ్యయాలు స్థూల దేశీయోత్పత్తి జీడీపీలో కేవలము 1% ఉంటున్నాయి. బ్రెజిల్లో ఆ మొత్తము 7.4%గా, దక్షిణాఫ్రికాలో 6%గా ఉంటుంది. కేంద్ర ఆర్థిక సంఘం పంచాయతీలతో పాటు
మున్సిపాలిటీలకు గ్రాంట్లు మంజూరు చేస్తుంది. ప్రస్తుతము 2021 నుంచి 26 అమలవుతున్న 15వ ఫినాన్స్ కమిషన్ అన్ని రాష్ట్రాల్లో పంచాయతీలకు కలిపి రూపాయలు 2,36,805 కోట్లు, మున్సిపాలిటీలకు రూపాయలు 1,21,055 కోట్లు ఇచ్చింది. మున్సిపాలిటీల గ్రాంట్లు జనాభా విస్తీర్ణ ప్రాతిపదికన రాష్ట్రాలకు పంచుతారు. ఇందులోనూ 10 లక్షల జనాభా మించిన మున్సిపాలిటీలకు ప్రాతినిధ్యం ఇస్తారు. 60% నిధులను కనీస అవసరాలైన పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, వాననీటి సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ తదితరాలు వెచ్చిస్తారు. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లను 10 రోజుల్లోనూ పురపాలికలను అందజేయాలనే నిబంధన ఉంది. మరోవైపు కేంద్రము పట్టణ ప్రాంతాల్లో అమృత్ 2, స్మార్ట్ సిటీస్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్, ప్రధానమంత్రి పట్టణ ఆవాస్ యోజన, దీన్ దయాళ్ అంత్యోదయ యోజన వంటి పథకాల అమలు చేస్తున్నాయి. 1993 నాటి 74వ రాజ్యాంగ సవరణకు అనుసరించి రాష్ట్రాల్లో ఆర్థిక సంఘాలు ఏర్పాటు కావడం లేదు. వాస్తవానికి రాజ్యాంగానికి అనుసరించి రాష్ట్రాలన్నింటిలోనూ ఇప్పుడు 6వ ఆర్థిక సంఘం పనిచేస్తూ ఉండేవి. కానీ కేవలము 9 రాష్ట్రాల్లో అవి ఏర్పాటయ్యాయి. పలు రాష్ట్రాల్లో ఇప్పటికీ 5 4వ ఫైనాన్స్ కమిషన్లు పనిచేస్తున్నాయి. రాష్ట్రాల్లో ఆర్థిక సంఘం ఏర్పాటుతో పాటు అవి నివేదిక సమర్పించడంలో తీవ్ర జాప్యము చోటు చేసుకుంటుంది. పైగా అవి ఇచ్చే నివేదికలు అమలు పరచడంలోనూ ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. దాంతో కమిషన్ల ఏర్పాటు లక్ష్యము నీరుగారుతుంది. పైగా ఫైనాన్స్ కమిషన్లు తమ నివేదికల్లో ఎటువంటి కీలక సిఫారసులు, సూచనలు చేశాయో బహిర్గతం కావడం లేదు. ఆర్థిక సంఘాల్లో సభ్యుల నియామకము విషయంలోనూ రాజకీయ జోక్యం చోటు చేసుకుంటుంది. దాంతో వాటిని సభ్యుల అర్హతలపై విమర్శలు వస్తున్నాయి. ఫినాన్స్ కమిషన్ల విషయంలోనూ రాష్ట్రాలు కనబరుస్తున్న తీరు అంతిమ మున్సిపాలిటీలకు శాపంగా మారుతుంది. సుస్థిర అభివృద్ధి దిశగా ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటైన పురపాలిక నిధులు లేమి కారణంగా పట్టణాభివృద్ధి ప్రణాళికను అమలు చేయలేకపోవడము శోచనీయము. కాబట్టి రాష్ట్రాలు ఆర్థిక సంఘాల సకాలంలో కొలువు తీర్చి వాటి సిఫారసులను అమలు చేయాలి. తద్వారా మున్సిపాలిటీలు నిధులు లేమి అది గలుగుతాయి. శరవేగంగా పెరుగుతున్న జనాభాను అనుగుణంగా సౌకర్యాలు కల్పించకపోతే పట్టణాలు మురికి కూపాలుగా, వ్యాధుల నిలయాలుగా, కాలుష్య కాషారాలుగా మారుతాయి. ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా మున్సిపాలిటీలను భద్రమైన, సమగ్రమైన పట్టణాభివృద్ధి చేయడానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో సమకట్టాలి. ఇది అంటే పురపాలక సంస్థలకు నిధుల కొరత అనేది ఉందని ఇందులో చెప్పడం అనేది జరుగుతుంది. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్. బాలెట్ పోరులో సైన్యం గెలుపు. పాకిస్తాన్లో పేరుకే ఎన్నికలు జరిగిందంతా సైన్యం ఎంపికే. పేరుకే ఎన్నికలు జరిగిందంతా సైనిక ఎంపికే. మొత్తం ప్రపంచానికి తెలిసిన సత్యం ఇది. దానికి అనుగుణంగానే మరొకసారి పాక్ సైన్యము ఎంపిక చేసిన కీలుబొమ్మ ప్రభుత్వము ఇస్లామాబాద్లో కొలువులు తీరింది. 24వ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ఇటీవల ప్రమాణ స్వీకారం చేశాడు. ఈయన ఎన్నో ప్రధానిగా అంటే 24వ ప్రధానిగా. అతని పేరు వచ్చి షెహబాజ్ షరీఫ్ అని ఇటీవల ఆయన ప్రమాణ స్వీకారం చేయడం అనేది జరిగింది. ఒక యుద్ధంలో గెలిచింది లేదు, ఒక ఎన్నికల్లో ఓడింది లేదు. పాకిస్తాన్ సైన్యం నుంచి ఇస్లామాబాద్ రాజకీయాలు వ్యంగ్యంగా చెప్పుకునే మాట ఇది. పాక్ ప్రజాస్వామ్యం ఎవరి గుప్పుల్లో బందీగా ఉందన్న ఆ కఠోర సత్యాన్ని ఈ నానుడి వెల్లడిస్తుంది. మ్యాచ్ ఫిక్సింగ్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టును ఎంత పేరుందో ఎన్నికల రిగ్గింగ్లో కూడా అక్కడి సైన్యము అంతే దుష్కీర్తిని మూటగట్టుకుంటుంది. తమకు అనుకూల పార్టీని గద్దెనెక్కించడానికి వ్యతిరేక పార్టీ నేతలను శంకరగిరిమాన్యాలు పట్టించడానికి పాక్ సైన్యము ఎంతగైనా తెగిస్తుంది. ఇటీవల ఎన్నికల్లో అది మరొకసారి నిరూపితమైంది. ఇమ్రాన్కు వరుస కష్టాలు. పాక్ సైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్ కనుసన్నల్లో ఇటీవల అక్కడ జరిగిన ఎన్నికల్లో భారీ స్థాయిలో రిగ్గింగ్ అక్రమాలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ సమయంలో భద్రతా పేరుతో దేశవ్యాప్తంగా ఇంటర్నెట్, మొబైల్ సేవలను నిలిపివేశారు. ఓట్ల లెక్కింపు మొదలైన తర్వాత ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో పాకిస్తాన్ తెహ్రీయే ఇన్సాఫ్ అంటే ఇమ్రాన్ ఖాన్ యొక్క పార్టీ పేరు ఏంటంటే పాకిస్తానీ తెహ్రీయే ఇన్సాఫ్ అంటే
పాకిస్తానీ తెహ్రీయే ఇన్సాఫ్ అంటే దీన్ని ఏమంటారంటే పీటీఐ, పాకిస్తానీ తెహ్రీయే ఇన్సాఫ్. ఇది ఇంపార్టెంట్. ఎవరిది? ఇమ్రాన్ ఖాన్ యొక్క పార్టీకి మద్దతుగా బరిలోకి నిలిచిన స్వాతంత్ర అభ్యర్థులు ముందంజలో ఉండడంతో బ్యాలెట్ పత్రాల లెక్కింపు ప్రక్రియే కొన్ని గంటల పాటు ఆగిపోయింది. అనంతరం ప్రారంభమైన కౌంటింగ్లో సైన్యం మద్దతున్న పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ అంటే పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్, దీని పేరేంటి అంటే PMLN అనూహ్యంగా పుంజుకుంది. చాలా చోట్ల ఇమ్రాన్ మద్దతుదారులు నెగ్గినప్పటికీ ఫలితాలు అధికారులు తారుమారు చేశారు. స్వతంత్రంగా వ్యవహరించవలసిన పాకిస్తాన్ ఎన్నికల సంఘం సైనిక ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలను పాటించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికలకు ముందే ఇమ్రాన్ ఖాన్ పార్టీ PTI ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాకూడదని సైన్యం నిర్ణయించింది. ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో గెలవద్దని ఆల్రెడీ ముందే నిర్ణయించుకొని ఉన్నారు. దానికి అనుగుణంగానే పావులు కదిలి తోషాబా ఖాన్ కేసులో ఇమ్రాన్ జైలుకు వెళ్లారు. ఆయన జైలుకి వెళ్ళడం అనేది జరిగింది. ఇక్కడ అవినీతి ఆరోపణలు దోషిగా నిరూపితమైతే బెయిల్ పైన లండన్ పారిపోయి ప్రవాస జీవితం గడుపుతానన్న నవాజ్ షరీఫ్ తిరిగి స్వదేశానికి వచ్చారు. వరుస కేసుల్లో PTI అధినేతకు శిక్షలు పడుతుంటే దోషిగా తేలిన కేసుల్లోనూ నవాజ్ నిర్దోషి అని తీర్పులు వెలువడడం మొదలయ్యాయి. ఎన్నికల్లో పోటీ చేయడము, షరీఫ్పై విధించిన జీవితకాల నిషేధము తొలగిపోయింది. అదే సమయంలో ఇమ్రాన్ పార్టీ బ్యాట్ గుర్తు రద్దయింది. దాంతో ఆ పార్టీ అభ్యర్థులు స్వతంత్రంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ స్థాయిలో అడ్డంకులు సృష్టించిన సైన్యము కుయుక్తులు మునీర్ పథకాన్ని పాకిస్తాన్ ప్రజలు కొట్టారనే చెప్పాలి. జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ మద్దతుదారులకు అత్యధికంగా సీట్లు కట్టబెట్టారు. ఇది సైన్యానికి ఊహించని ఎదురుదెబ్బే. అయినా అరాచక శక్తులు తిప్పికొట్టాలంటూ పాక్ సైన్యాధ్యక్షుడు మునీర్ ఒక ప్రకటన ఇచ్చి పరోక్షంగా ఇమ్రాన్ వద్దు అని తేల్చేశారు. PMLN నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు PTI తప్ప అన్ని పార్టీలు మద్దతివ్వాలన్న సంకేతం ఇచ్చారు. అందుకు తగ్గట్టే నవాజ్ షరీఫ్ సోదరుడు షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. భారత్ అభ్యంతరాలు. ఇల్లు అలకగానే పండుగ కాదు. సైన్యం అండతో ప్రభుత్వం ఏర్పడిన రాజకీయంగా, ఆర్థికంగా, భద్రతా పరంగా పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. ఖైబర్ పఖ్తుంఖ్వా బలూచిస్తాన్లో ఉగ్రవాదుల నుంచి పాక్ అంటే ఇక్కడున్న ఉగ్రవాదులు ఏంటి అంటే ఖైబర్ పఖ్తుంఖ్వా, ఇంకొకటి బలూచిస్తాన్లోని ఉగ్రవాదుల నుంచి పాక్ సైన్యానికి తీవ్ర సవాళ్లు ఎదురవుతున్నాయి. ఆర్థికంగా ఇస్లామాబాద్ దివాలా అంచున ఊగిసలాడుతుంది. ఈ పరిస్థితులు చక్కదిద్దడం షెహబాజ్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వానికి అంత సులభమేమీ కాదు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF విడతల వారీగా విడుదల చేస్తున్న నిధులతోనే పాక్ రోజువారీ పరిపాలన కొనసాగుతుంది. అందుకే అధికార బాధ్యతలు స్వీకరించగానే IMFతో చర్చలు ప్రారంభించాలని అధికారులు షెహబాజ్ ఆదేశించారు. ఈ నిధుల వినియోగంపై భారత్ సైతము తాజాగా అభ్యంతరాలను వ్యక్తం చేసింది. వాటిని రక్షణ అవసరాలకు, ఇతర దేశాల అప్పులు తీర్చడానికి వినియోగించకుండా ఇస్లామాబాద్ కట్టడి చేయాలని IMFను కోరింది. మరోవైపు కశ్మీర్ సరిహద్దు ఉగ్రవాద అంశాల్లో పాకిస్తాన్ వైఖరి పెద్దగా మారలేదు. జాతీయ అసెంబ్లీలో తొలి ప్రసంగంలోనే కశ్మీర్ అంశాన్ని షెహబాజ్ ప్రస్తావించారు. పొరుగు దేశాలతో ఎన్ని హిత సంబంధాలు నేర్పుతామని చెబుతూనే రెచ్చగొట్టే ధోరణిలో పాక్ వ్యవహరిస్తుంది. ఆ క్రమంలో భారత్ చాకచక్యంగా వ్యవహరిస్తూ పాక్ పన్నాగాలు ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి. ఇదండి పాకిస్తాన్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్ ఏమిచ్చారో. రాజకీయ సందేశ్ కాలి పశ్చిమ బెంగాల్లోని సందేశ్ కాలి గ్రామము ఇటీవల బాగా వార్తల్లో నిలిచింది. ఈ సందేశ్ కాలి గ్రామము అనేది ఎక్కడుందంటే పశ్చిమ బెంగాల్లో ఉంది అని చెప్పాలి. ఇది అక్కడ అధికారుల పక్షము తృణమూల్ కాంగ్రెస్ TMC నేత షాజహాన్ షేక్ తీవ్ర అక్రమాలకు, దుర్మార్గాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. రాబోయే ఎన్నికల్లో దీనివల్ల TMCకి నష్టము తప్పదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రము ఉత్తర 24 ఫరగనాల జిల్లాలోని సందేశ్ ఖాళీ గ్రామము బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉంటుంది. అక్కడ పంచాయతీ పెద్ద పాలన పాలక తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షాజహాన్ షేక్ రేషన్ దుకాణాలు అంటే పీడీఎస్ ద్వారా పేదలకు అందించవలసిన ఆహార ధాన్యాలను పెద్ద ఎత్తున నల్ల బజారుకు తరలించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కుంభకోణానికి అసలు సూత్రధారిగా భావించే రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి జ్యోతిప్రియ మల్లిక్ నిరుడు అరెస్ట్ అయ్యారు. మల్లిక్ అక్రమార్జన షాజహాన్ వద్ద పోగుపడిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అనుమానించింది. పిండి మిల్లులు, దళారుల ద్వారా సాగిన కుంభకోణం ఇది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ పథకం కింద ప్రతి రేషన్ కార్డుకి 5 కిలోల ఆహార ధాన్యాలు, 1 కిలో పప్పు గింజలు పంపిణీ కావాలి. జాతీయ ఆహార భద్రతా పథకం కింద మరో 5 కిలోల ఆహార ధాన్యాలు చౌక ధరలకు సరఫరా చేయాలి. వాస్తవంలో ప్రతి రేషన్ కార్డుదారుడికి 600 గ్రాముల చొప్పున ఆహార ధాన్యాలు, పప్పు గింజలే పంపిణీ చేసి మిగతావి నల్ల బజారుకు మళ్లించారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. రాష్ట్రమంతటా జరిగిన ఈ కుంభకోణం గురించి తెలిసిన తృణమూల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పట్టించుకోలేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్ గవర్నర్గా ఉన్న సమయంలో జగదీప్ ధన్ఖడ్ కేంద్రానికి ఫిర్యాదు చేసిన తర్వాతనే దర్యాప్తు ప్రారంభమైంది. ఈ కుంభకోణంలో షాజహాన్ షేక్కు జనవరి 5న ఈడీ అరెస్టు చేయడానికి ప్రయత్నించింది. ఈడీ బృందంపై దాదాపుగా 2000 మంది కత్తులు, కర్రలతో దాడి చేశారు. అధికారుల ప్రాణభయంతోని పరుగులు తీశారు. స్థానిక పోలీసులు గుడ్లప్పగించి చూస్తుండగానే ఈడీ వాహనాలను, అల్లరి మూకలను నిప్పంటించి షాజహాన్ షేక్ యథేచ్ఛగా స్థానికుల భూములను కబ్జాను, దళితుల మహిళలపైన లైంగిక అత్యాచారాలను పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. స్థానిక పోలీసులు అతడి కనుసన్నల్లోనే మసలారన్న విమర్శలున్నాయి. సందేశ్ ఖాళీ గ్రామము షాజహాన్ షేక్ అరాచకంపైన భారతీయ జనతా పార్టీ నిరసన గళం వినిపించింది. కాంగ్రెస్, సిపిఎం నాయకులు సైతం ఆ గ్రామాన్ని సందర్శించి స్థానికుల నుంచి అన్ని విషయాలు తెలుసుకున్నారు. అక్కడి అరాచకాల గురించి బెంగాలీ దినపత్రికలు విస్తృతంగా కథనాలు వెలువరించాయి. గతంలో సింగూరు, నందిగ్రామ్ ఉదంతాలు పశ్చిమ బెంగాల్లో వామపక్షాల పాలనకు తెరదించినట్లే సందేశ్ ఖాళీలో జరిగిన అకృత్యాలు సైతము మమతా బెనర్జీ పాలనకు చరమగీతం పాడతారనే అభిప్రాయము వ్యక్తమవుతుంది. టాటా నానో కార్ల ప్రాజెక్టు కోసము పేదల భూములకు లాక్కోవడము అప్పట్లో మార్క్సిస్టు ప్రభుత్వానికి దెబ్బతీసింది. నాటి ఆందోళన వల్ల టాటాలు నానో కారు ప్రాజెక్టుకు పశ్చిమ బెంగాల్ నుంచి గుజరాత్ తరలించారు. అప్పట్లో రైతుల తరఫున పోరాడిన మమతా బెనర్జీ రాష్ట్రంలో 34 ఏళ్ల వామపక్ష పాలనను అంతమొందించారు. ఇప్పుడు సందేశ్ ఖాళీ గ్రామంలోని ఘోరాలు మమతా మెడకు చుట్టుకోబోతున్నాయని రాజకీయ విశ్లేషణలు చెబుతున్నారు. షాజహాన్ వాస్తవానికి బంగ్లాదేశ్ అని, అక్కడి నుంచి అక్రమంగా భారత్లోకి వలస వచ్చేవారికి ఆధార్, రేషన్ కార్డులు ఇచ్చి ఆశ్రయం కల్పిస్తారని సందేశ్ ఖాళీ సందర్శించిన ప్రతిపక్ష నాయకులు విమర్శించారు. 55 రోజుల అజ్ఞాతవాసం తర్వాత షాజహాన్ను రాష్ట్ర పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. అనంతరం అతన్ని పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరిస్తున్నట్టుగా తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ నేరస్తులే స్వయంగా తాము ఎప్పుడు అరెస్ట్ అయ్యేది నిర్ణయిస్తారని ప్రధాని మోడీ విమర్శించారు. తమ రాష్ట్రంలో మహిళలంతా క్షేమమేనంటూ భాజపా ఆరోపణలు మమతా తిప్పికొట్టింది. మొత్తము మీద షాజహాన్ దురాగతాలు పశ్చిమ బెంగాల్ ప్రజలకు మతాల వారీగా విభజించాయి. రాబోయే లోక్సభ ఎన్నికల ఫలితాలు అది తప్పకుండా ప్రభావితం చేస్తుందని రాజకీయ విశ్లేషణలు చెబుతున్నాయి. ఇది అంటే సందేశ్ ఖాళీ గ్రామంలో జరుగుతున్న అరాచకాల గురించి ఇవ్వడం అనేది జరిగింది. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్. కదం తొక్కిన టీమిండియా అనే ఆర్టికల్ ఇచ్చారు. అవతల నిలిచింది. ప్రపంచానికే క్రికెట్ పాఠాలు నేర్పిన ఇంగ్లాండ్ దేశ జట్టు అది. ధర్మశాల టెస్టు మూడో నాడే టీమిండియాకు పాదక్రాంతమై ఇన్నింగ్ తేడాతో ఘోర పరాభవము మూటకట్టుకున్న ఘట్టాన్ని కోట్లాది క్రీడాభిమానులు మంత్రముగ్ధులై టీవీల్లో పరికిస్తూ ఆస్వాదించారు.
నిరుడు పాక్లో టెస్ట్ సిరీస్లో 3-0 తేడాతో అలవోకగా నెగ్గి అదే తరహా స్పిన్ అనుకూల మైదానాలపై తమకు తిరిగేలేదన్న ధీమాతో భారత గడ్డపై అడుగుపెట్టిన బెన్ స్టోక్స్ బృందానికి ఇప్పుడు 1-4 ఓటమితో తలతిరిగి ముద్ద నోట్లోకి వచ్చింది. దూకుడు ఆటకు బ్రాండ్ మెక్లామ్ పెట్టింది పేరు. అతడి శిక్షణలో రాటు తేలి ఎడాపెడా బాదేసే బజ్బాల్ వ్యూహము అమలు పరిచి ప్రత్యర్థిని పక్షాన్ని బెంబేలెత్తిస్తున్న ఇంగ్లాండ్ జట్టుకిది ఎన్నటికీ మూపురానికి పీడకలగా మిగిలిపోతుంది. స్వదేశంలో టీమిండియాకు వరుసగా 17వ సిరీస్ విజయము దాఖలు పడడము రోహిత్ సేనకు ఆనంద సాగరంలో ఓలలాడిస్తుంది. వరుసగా 16 టెస్టులు గెలుపొందిన రికార్డును ఆస్ట్రేలియా 2 మార్లు నెలకొల్పింది. 1999 అక్టోబర్ నుంచి ఫిబ్రవరి 2001 వరకు, 2005 డిసెంబర్ నుంచి 2008 జనవరి వరకు సాగిన 2 విజయ పరంపరల్ని విచ్ఛిన్నం చేసింది భారత్ జట్టే కావడం విశేషము. నేడదే టీమిండియా 2012-13 నుంచి స్వదేశంలో ఇప్పటి వరకు ఒక్క సిరీస్ను చేజార్చుకోకుండా నెగ్గుకురావడము టెస్టుల్లో ప్రథమ ర్యాంకింగ్కు 100% సార్థకత చేకూరుస్తుంది. ప్రస్తుత సిరీస్లోని మొట్టమొదటి హైదరాబాద్ టెస్టును 28 పరుగుల తేడాలో కోల్పోయిన రోహిత్ సేన విశాఖలో రెండో టెస్టును గుప్పట పట్టడానికి బుర్రు 9 వికెట్ల ప్రదర్శన కీలకంగా పరిణమించింది. రాజ్కోట్ వేదికగా మూడో టెస్టులో యశస్విని ద్విశతకంతో పాటు రోహిత్, జడేజాల సెంచరీలు అరంగేట్రంతోనే సర్ఫరాజ్ బ్యాటింగ్ మెరుపులు చిరస్మరణీయము. చివరి 2 టెస్టుల్లో బంతితో అశ్విన్, కుల్దీప్, జడేజాల మాయాజాలము, గిల్స్, జురేల్ పరుగుల వేట జట్టు కూర్పులో సమతూకానికి అద్దం పట్టాయి. ఒక్క ముక్కలో ఇది టీమిండియా సమష్టి విజయము. ఎన్నో మలుపులు తిరిగిన అయినా 5 టెస్టు పరంపరలో ఇరుపక్షాలతో విజయం తోబూచులాడటము అసంఖ్యాక క్రీడానురక్తులకు ఐపీఎల్ పొట్టి క్రికెట్ను మించిన మజాను అందించింది. విమర్శకుల ఘాటువ్యాఖ్యలు మాత్రము అంతిమ ఫలితాలపైనే కేంద్రీకృతమవుతున్నాయి. హైదరాబాద్ టెస్టులో నెగ్గి తక్కిన 4 చతికిలపడిన స్టోక్స్ దళము బ్యాటింగ్ క్రమంలో మార్పులపైన దృష్టి సారించాలన్నది ఇంగ్లాండ్ జాతీయ జట్టు మాజీ కెప్టెన్ నాసీర్ హుసేన్ సూచన. వాస్తవానికి టెస్ట్ సిరీస్ను పరాజయంతో ప్రారంభించి ఆపై కాలుచేయి కూడదీసుకోవడమన్నది భారత్కు కొత్తేమీ కాదు. 2021లోనూ అదే జరిగింది. నాడు తొలి టెస్టులోనూ ఓడిన టీమిండియా తర్వాతి 3 టెస్టులు గెలిచి 3-1 తేడాతో ఆంథోనీ డిమోలో ట్రోఫీ సాధించింది. ఎంతో ఆత్మవిశ్వాసంతో ఇక్కడికి వచ్చాయి. మొదటి టెస్టు అనంతరము ఇండియా అడుగడుగునా ఆధిక్యాలయమును దొరకబుచ్చుకున్న ప్రతివ్యూహంతో వాళ్ళు మెరుగ్గా రాణించారు అన్న బెన్ స్టోక్స్ స్పందన రోహిత్ సేనకు గొప్ప ప్రశంస. ఈ సిరీస్లో టీమిండియాకు కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. అవసర కాలంలో కీలక ఆటగాళ్ల జట్టును అందుబాటులో లేకుండా పోయిన గిల్, జైస్వాల్ నిలకడగా ఆడడం, ఆల్రౌండర్గా జడేజా రాణించడము, అశ్విన్, కుల్దీప్ అక్రమాల త్రయం ఆపద్బాంధవుగా నిలవడము వైరీ పక్షానికి ఉక్కిరిబిక్కిరి చేశాయి. తగినన్ని ప్రత్యామ్నాయాల లభ్యత జట్టు కూర్పులో బీసీసీఐ గొప్ప సానుకూలాంశమవుతుంది. పుజారా, భరత్, ఉమేష్ యాదవ్ తదితర టెస్ట్ ఆటగాళ్లను సమాదరించడానికంటూ ఉదాహరణగా ప్రకటించిన తాజా ప్యాకేజ్ మున్ముందు మరిన్ని ప్రయోజనాలపైన బీసీసీఐ దృష్టి సారించడానికి సంకేతము. యువ ప్రతిభను, అనుభవాన్ని సరైన మేళవింపుతో సద్వినియోగపరచుకోవడానికి కార్యాచరణే జట్టుకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరుస్తుంది. స్వదేశంలోనైనా విదేశాల్లోనైనా టీమిండియాకు జగజ్జేతగా నిలబెడుతుంది. ఇది టీమిండియా గురించి, క్రికెట్ గురించి ఇవ్వడం అనేది జరిగింది. ఇవ్వండి ఈరోజు ఆర్టికల్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.